భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ పోలీస్ స్టేషన్లో సోమవారం కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిపై వివరాలను వెల్లడించారు. సీసీఎస్ పోలీసులు మరియు చంద్రగొండ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని ఆపి తనిఖీలు చేయగా వారి వద్ద 10 ప్యాకెట్లలో ఉన్న సుమారు 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 10,50,000 వరకు ఉంటుందని అన్నారు. ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుండి భద్రాచలం వయా చంద్రగొండ నుండి విజయవాడ, చెన్నై తరలించేందుకు ప్రయత్నం చేశారని, తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై ఫీడ్ యాక్ట్ నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయిని ఎవరైనా విక్రయించినా, తరలించినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జులూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, శివప్రసాదులు పాల్గొన్నారు. ఈరోజు నమ్మదగిన సమాచారంపై ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ దామర్చర దగ్గర NH 36 రోడ్డు పైన ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం పైన ఒక మోటార్ సైకిల్ అతను పట్టుకోవడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తున్న ఒక మోటార్ సైకిల్ పట్టుకుంటారు. దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా గంజాయిని ఒరిస్సా నుంచి చెన్నైకి తరలిస్తున్నారు. అట్టి గంజాయి విలువ ప్యాకెట్ 10 ప్యాకెట్ ఉన్నాయి. 21.150 కేజీల గంజాయి ఉన్నది. ఇయర్లీ 30 లక్షల పైన ఈ గంజాయి వాల్యూ ఉంటుంది. ఇటు గంజాయి ఒడిశా టు చెన్నై అవుతుంది. దీంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగినది. అదేవిధంగా కాకుండా ఈ గంజాయికి మారుమూల గ్రామాల్లో కూడా వ్యాప్తుంది. వాళ్ళందరూ కూడా తెలియజేసింది ఏంటంటే, మీరందరూ కూడా పోలీసులు ఉపయోగించుకొని, చట్టాలను ఉపయోగించుకొని వాళ్ళని శిక్షించకపోతే ఒక రుగ్మతలాగా వ్యాపించి ప్రజలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ గంజాయి కేసులో ఉన్న ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే డాన్ లాంటి వెనక ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సమాచారం ఇచ్చిన కూడా గోప్యంగా ఉంచి మేము వాళ్ళని సమాజ రక్షణకి మేము తోడ్పడడానికి కోరుతున్నాం.